అందరికీ ఈరోజు మనకు జరిగిన యూత్ మీట్లో వాళ్ళ ఎక్స్పీరియన్స్ అనుభవాలు తెలుసుకుందాం. నాన్నగారు మీకు ఎలా అనిపించింది యూత్ మీట్? ప్రైజ్ ది లార్డ్ అందరికీ. నేను ఇలా ఎన్నో యూత్ మీటింగ్స్ అటెండ్ చేసిన, ఇది చాలా డిఫరెంట్ ఉంది. ఇట్స్ జస్ట్ నాట్ హౌ వీఆర్, కానీ గాడ్ గురించి ఎక్కువ ఫోకస్ అండ్ చాలా డెప్త్గా ఉంటాయి అన్న చెప్పేవాడిని. సో ఇక్కడ వేరే బయట ఎంత నేర్చుకున్నా ఇక్కడ నేర్చుకున్న దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. బైబిల్లో చాలా డెప్త్గా అన్న ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అండ్ ఐ ఫెల్ట్ వెరీ గుడ్ అబౌట్ దట్. అండ్ ఇలాంటివి నెక్స్ట్ టైం ఉన్నప్పుడు కూడా నేను తప్పకుండా వస్తానని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ బ్రదర్. ఫస్ట్ టైం వచ్చారు, మీకు ఎలా అనిపించింది? అందరికీ చాలా బాగా అనిపించింది. నేను నానే త్రూ వచ్చాను, సో చాలా బాగా అనిపించింది. చెప్పిండు లైక్ బ్రదర్ చాలా పవర్ఫుల్, చాలా మంచి మెసేజ్ ఇస్తారు. అలానే నేను వచ్చిన తర్వాత ఇటు ఉండే కానీ స్టార్ట్ కానీ మంచి మూమెంట్ అయ్యింది అండ్ మంచి మెసేజ్ ఇచ్చారు. నాకు తెలియనివి నాకు తెలిసింది ఈరోజు. చాలా ఈరోజు యూత్ మీట్ అటెండ్ అయినందుకు మీకు ఎలాగ అనిపించింది? వర్డ్ కానీ, వర్షిప్ కానీ, ఇంకా గేమ్స్ కానీ మీరు ఏం నేర్చుకున్నారు? ఫస్ట్ ఇంపార్టెన్స్ ఆఫ్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఏంటో నేర్చుకున్నాను. డే టు డే లైఫ్ ఛాలెంజెస్ అప్ టు వాట్ ఈస్ యాక్చువల్లీ అటాకింగ్ అస్. సో టు ఓవర్కమ్ దట్ మనం ఏం చేయాలి అనేది ఈరోజు నేర్చుకున్నాము. ఇట్స్ నాట్ జస్ట్ స్పిరిచువల్ డొమినియన్స్ అండ్ ప్రిన్సిపాలిటీస్ ఇవన్నీ చాలా అటాక్ అయితే ఉంది. సో వీటిని అధిగమించాలంటే ఐ హ్యావ్ టు పే అ కాస్ట్. సో పేయింగ్ అ కాస్ట్ ఈజ్ అ మస్ట్. దట్ ఈస్ హౌ వి డూ. ఓకే, థ్యాంక్ యూ అండి. మీరు యూత్ గర్ల్స్కి మీరు మీ తరఫు నుంచి ఈరోజు విన్న ప్రతి ఒక్కటి మీరు ఎలా చెప్పాలి? దేవుని ఉద్దేశం ఏముందో తర్వాత ఎక్కడెక్కడ బాండేజెస్ ఉన్నారు అది ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. వివేచన అనేది వాళ్ళు ఎక్కడెక్కడ బంధించబడినారో అది చేస్తే మన లైఫ్ థ్యాంక్ యూ సిస్టర్, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మీ ఇద్దరికి ఇక్కడికి వచ్చినందుకు కొంచెం పీస్ ఆఫ్ మైండ్ దొరికిందని నేను అనుకుంటున్నాను. డెఫినెట్గా ఇక్కడికి రావడం డెఫినెట్గా దేవుని చిత్తం అని నేను నమ్ముతాను. ఎందుకంటే ఈరోజు చెప్పబడింది ఇప్పటివరకు మేము వినలేదు. ఈరోజు టుడే ఈజ్ అ న్యూ రెవల్యూషన్. ఇది మాకు ఒక కొత్త కోణంలో ఒక ఓపెనింగ్, ఐ ఓపెనింగ్ మాట. ఇట్స్ అ బ్రేక్ త్రూ అయితే. థ్యాంక్ యూ సో మచ్. మాకు ఇంత టైం ఇచ్చి రివ్యూ తీసుకున్నందుకు థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ. సెకండ్ టైం వచ్చారు జీసస్ లైట్స్ వరల్డ్ వైడ్కి యూత్ మీట్కి సెకండ్ టైం కదా. సో మీకు ఎలా అనిపించింది? నా హౌ యూ ఫీలింగ్? మీకు ఎలా వర్డ్ కానీ వర్షిప్ కానీ ఎలా అనిపించింది? వర్డ్ ఇంకా వర్షిప్ అనేది ఇక దెట్స్ నో వే ఐ కెన్ మేక్ ఇట్ ఫీల్స్ లైక్ అబ్సల్యూట్లీ గుడ్ ఎవ్రీ టైం. ప్రతిసారి అన్నతోటి వర్షిప్ ఎప్పుడు బాగానే లేదు. వర్డ్ అయితే ఈరోజు నేను మధ్యలో వచ్చినాయి కానీ బట్ ఇట్ వెంట అనదర్ లెవెల్. వాట్ ఐ వాంటెడ్ టు హియర్, వాట్ ఐ హ్యాడ్ టు హియర్ అదంతా ఇంకా నేనైతే దట్ ఈస్ గుడ్, ఆల్ గుడ్. అండ్ ఐ హ్యావ్ టు అప్లాడ్ యూ గైస్. మీరేం నేర్చుకున్నారు ఈరోజు సెల్మన్ వల్ల? ఒకటి ఫస్ట్ బైబిల్లో చదువుకోవడం లేదు కానీ ఈరోజు క్లియర్ కట్గా డిఫరెన్షియేషన్ తెలిసింది. ఏది స్పిరిట్, ఏది సోల్, దేని మీద వర్కౌట్ చేసి ఏది పోతాయి కొన్ని నెలల నుంచి అనేది బాగా క్లారిటీ వచ్చేసింది. కాబట్టి calling is a prophetic calling. I have many prophets have revealed to me that I'll be an upcoming prophet. You know, in case of worship also I'll do a prophetic worship. So maybe my spirit found the right kind of food over here. I believe you know God's word is అదే మన ప్రాణానికి ఆత్మకి అది ఒక సమాధానం, ఇంకా ఇట్స్ అ ఫుడ్. సో మేబీ ఐ గాట్ ద రైట్ కైండ్ ఆఫ్ ఫుడ్ ఓవర్ హియర్. మై స్పిరిట్ హస్ గాట్ ద రైట్ కైండ్ ఆఫ్ ఫుడ్ ఓవర్ హియర్. థ్యాంక్ యూ. ఈరోజు వర్షిప్ చేశారు కదా, మీకు వాట్ యూ ఫీల్ టుడే? ఐ ఫెల్ నైస్. అన్న ఎంకరేజ్ మీ, లైక్ యూనో బయట అంతా ఎంకరేజ్ చేయరు. అంటే ఫస్ట్గానే ఇట్లా స్టేజ్ ఎక్కి లీడ్ అట్లా ఎవరు ఛాన్స్ ఇవ్వరు. అన్న ఇస్ వెరీ ఎంకరేజింగ్. అండ్ వన్ మోర్ థింగ్ వాట్ ఐ ఫౌండ్ అమేజింగ్ టు బి నోటెడ్ ఇస్ అన్న ఈజ్ నాట్ సెల్ఫిష్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పీపుల్. Obviously he's a pastor, he needs manpower, but he's not selfish. No, he doesn't want, he's training people and sending them away. That is what it is his goal. I mean, that is not selfishness, it is the opposite, selflessness. I have never seen that. I have worked with many pastors right now. All of them train me and they want me to keep me near them only. But this is the first pastor I've seen who is giving away his product at free of cost.
ఓకే ఓకే